బై ద వే ఈరోజు నాకు కొద్దిగా లేట్ అయిపోయింది కాబట్టి జస్ట్ రెస్ట్ తీసుకుందాం, కొద్దిగా వాకింగ్ చేద్దాం, దాని తర్వాత వీలైతే కరస్వామిని నేర్పుతాం, నేర్చుకుందాం, మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. యాక్చువల్లీ కన్సిస్టెన్సీ పెద్దదా, డిసిప్లిన్ పెద్దదా? కొంతమంది చెప్తారు రెండు ఒకటే అని, కానీ వాస్తవంకి రెండు వేరే వేరే. ఒక్కొక్క కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఈ కథ మతంగ మహర్షి గురించి. వీళ్ళ పాత్ర రామాయణంలో ఉంది. మతంగ మహర్షి రోజు తెల్లారి సూర్యోదయం కన్నా ముందు లెగుస్తారు. వాళ్ళ తపస్యాన్ని కంప్లీట్ చేసిన తర్వాతే ఆ రోజుని మొదలెడతారు. ఒక రోజు కొన్ని కారణాల వల్ల వాళ్ళకి కూడా ఆలస్యం అయిపోద్ది లెగడంలో. సూర్య ఉదయం తర్వాత లెగుస్తారు. ఒక సాధారణమైన మనిషి అయి ఉంటే ఆలోచించేవారు, అయ్యో నాకు ఆలస్యం అయిపోయింది, ఇంకా ఈరోజు తపస్య నేను చేయలేను అనుకుంటారు. గాని మతంగ మహర్షి ఒక ఋషి, అందుకే ఆలస్యం అయినా కూడా వాళ్ళ తపస్యని చేశారు. రోజు సూర్యోదయం కన్నా ముందు లెగిసి తపస్య చేస్తున్న ఋషి ఈరోజు సూర్యోదయం తర్వాత తపస్య చేశారు. ఇక్కడ డిసిప్లిన్ అంటే నేను రోజు తపస్య చేస్తాను. ఇంకా కన్సిస్టెన్సీ అంటే ఎలాంటి పరిస్థితి ఎదురొచ్చినా నా తపస్యని నేను ఆపకూడదు. అందుకే దేవుడు కూడా చెప్పారు, జీవితంలో తడబడిన తర్వాత కూడా ముందుకి కొనసాగేవాడు, ముందుకి నడిచేవాడు ఎప్పుడు తడబడని వ్యక్తి కంటే గొప్పవాడు. అందుకే మిత్రమా, అప్పుడప్పుడు ఆలస్యం అవుతుంది. దానికోసం చింతించి మీ కర్మంని చేయడం ఆపకండి.